వీకే రుచులు. నేను ఈరోజు తోటకూర పెసరపప్పు చేయబోతున్నాను. 3 కట్టలు తీసుకొని కట్ చేసి కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇలా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఏమన్నా ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటాయంటే చిల్లు గిన్నెలో పెట్టేసి వాటర్ అని పోయేదాకా ఆర్చాలి. అలాగే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేయాలి. వేసి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయ్యేదాకా కొంచెం కలుపుతూ ఉండాలి. అలాగే కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యేదాకా కొంచెం కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మాడే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాగా గోల్డెన్ ఫ్రై అవుతుంటుంది. కొద్దిసేపు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసినాక దీంట్లోనే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని సాల్ట్, కొంచెం మనకు రుచికి సరిపడినంత సాల్ట్, కారం వేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే ఎక్కువ స్పైసీ తినేటోళ్ళకి ఎక్కువ వేసుకుంటారు, కొంచెం తక్కువ తినేటోళ్ళు తక్కువ వేసుకుంటారు. ఇలా వేసుకొని కలపాలి. కలిపినాక తోటకూర వేసుకోవాలి. మనం కడిగి పక్కన పెట్టుకున్న తోటకూర ఉంటుంది కదా, అది వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. ఇది అంటే వాటర్ ఏం లేకుండా చూసుకొని కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తూ కొంచెం కలుపుతూ ఉండాలి. అటు ఇటు కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఇటు మార్నింగ్ కాబట్టి ఇటు కర్రీ, ఇటు రైస్ అవుతుంది. ఎందుకంటే మేము మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించేదాకా మమ్మీలకి యుద్ధమే. తొందరగా రెడీ చేయాలి. ఇటు వంట చేయాలి, అటు పిల్లల్ని రెడీ చేయడము. మార్నింగ్ కిచెన్ మమ్మీలు చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు. అలాగే ఇటు రైస్, ఇటు కర్రీ అవుతుంది. పెసరపప్పు కూడా వేసుకున్నాను నేను ఇందాకనే. ఇది ఫ్రై అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఫస్ట్ వంటింట్లోకి వెళ్ళి ఫస్ట్ వంట చేస్తుంటాము. వంట, టిఫిన్ ఇవన్నీ చేయాలి. కిచెన్లో మార్నింగ్ యుద్ధమే. ఎందుకంటే ఫస్ట్ లేవగానే ఫస్ట్ వంటిల్లుతో స్టార్ట్ అయ్యి తర్వాత పిల్లల మీద, హస్బెండ్ల మీద యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఇటు వంట చేస్తూ, అటు పిల్లలకి రెడీ చేస్తూ, ఇంటి పనులు అవన్నీ చూసుకుంటూ చేయడం అంటే ఆడోళ్ళు గ్రేట్. ఎందుకంటే అన్నీ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ చేయాలి మార్నింగ్. అలాగే నా తోటకూర పెసరపప్పు అయితే కొంచెం ఆల్మోస్ట్ అయిపోయడానికి వచ్చింది. మీకు సాల్ట్ కనుక ఇంకేమన్నా ఎక్కువ యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. వెల్లుల్లి కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. వెల్లుల్లి కూడా వేస్తే తోటకూరలో బాగుంటుంది. ఎందుకంటే అది మా అమ్మాయి ఎక్కువ తినదని నేను వేయలేదు. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ బాగుంటుంది. పిల్లలకి మంచిది, కాకపోతే వాళ్ళు తినరు. కాకపోతే స్కూల్కి అలా పెడితే కంపల్సరీ తింటారు. ఎందుకంటే టీచర్ వాళ్ళు ఎలాగైనా తినిపిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.